జాన్ సీనా 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ విన్ అవ్వడం లోడింగ్‌లో ఉందన్నమాట. ఇలాంటి సమయంలో ఒక మనిషి అయితే జాన్ సీనా 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ అవ్వడు. సో, జాన్ సీనా కోడీ రోడ్స్ దగ్గర నుండి ఆ ఛాంపియన్‌షిప్‌ని తీసుకోడని ఈ టైప్‌లో అంటున్నాడన్నమాట. అది ఇంకెవరో కాదు మన రిక్ ఫ్లేర్. సో, రిక్ ఫ్లేర్ జాన్ సీనా 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ కాడని, తన రికార్డ్‌ని బ్రేక్ చేయలేడని ఈ టైప్‌లో అంటున్నారన్నమాట. ఆయన కోడీ రోడ్స్ దగ్గర నుండి కోడీ రోడ్స్‌ని ఓడించి ఆ ఛాంపియన్‌షిప్ జాన్ సీనా తీసుకోవడం అనేది కుదరదని మన రిక్ ఫ్లేర్ అంటున్నారు. ఆయన ఇప్పుడు జాన్ సీనా 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ అవ్వకుండా నేను కూడా అడ్డుకుంటానని రిక్ ఫ్లేర్ అయితే అంటున్నారన్నమాట. ఇప్పుడు దీనిపైన మీరేమంటారు? ఇప్పుడు జాన్ సీనా 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ అవ్వడం అనేది సో, నాట్ ఓన్లీ మీ అండ్ నాట్ ఓన్లీ యూ అంటే మన డబ్ల్యూడబ్ల్యూఈ యూనివర్స్ మొత్తం కోరుకుంటుంది మన జాన్ సీనా 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ అవ్వాలని. సో, దానికోసమే ఇప్పుడు జాన్ సీనా వర్క్ చేస్తున్నాడు. ఆయన ఫైనల్‌గా హీల్ టర్న్ కూడా చేసిండు. తన లైఫ్‌లో ఎప్పుడు చేయని హీల్ టర్న్ ఇప్పుడు చేసిండన్నమాట. సో, కన్ఫర్మ్‌గా ఆ ఛాంపియన్‌షిప్‌ని విన్ అవ్వాలి. సో, ఇప్పుడిప్పుడు హీల్ టర్న్ చేసి మన జాన్ సీనా పవర్‌ఫుల్‌గా కనిపించకపోతే మళ్ళీ కోడీ రోడ్స్ చేతిలో ఓడిపోతే అది కరెక్ట్ ఉంటదా? గత కొన్ని సంవత్సరాలుగా మన జాన్ సీనా యాస్ ఎ బేబీ ఫేస్ సూపర్ స్టార్‌గా ఓడిపోతూనే ఉన్నాడు. సో, తనకిష్టం లేకున్నా సో, తను ఎంత చిన్న సూపర్ స్టార్‌తో ఫైట్ చేసినా మన జాన్ సీనా ఓడిపోయిండు. సో, అది జాన్ సీనా అంటే. సో, అక్కడ గెలవచ్చు. జాన్ సీనా తలుచుకుంటే గెలవచ్చు. బట్ జాన్ సీనా ఓడిపోయినాడు. యాస్ ఎ ఇప్పుడు హీల్ సూపర్ స్టార్‌గా మారిన తర్వాత కూడా మళ్ళీ జాన్ సీనా ఓడిపోతే అది కరెక్ట్ ఉండదు కదా! ఇప్పుడు హీల్ టర్న్ చేసి కూడా ఉపయోగం ఏమి ఉండదు మన జాన్ సీనాది. ఒకవేళ జాన్ సీనా రెసల్‌మేనియా 41లో ఓడిపోతే సో, దానికొక ప్రాపర్ రీజన్ దొరకాలి. సో, ఫ్యాన్స్ అందరూ దాన్ని యాక్సెప్ట్ చేయాలి. సో, దాన్ని యాక్సెప్ట్ చేసేంత రీజన్ మన డబ్ల్యూడబ్ల్యూఈ దగ్గర ఉంటే గనక మన జాన్ సీనా కంపల్సరీగా రెసల్‌మేనియా 41లో ఓడిపోతాడు. మాక్సిమం ఇది జరగకపోవచ్చు. ఒకవేళ రెసల్‌మేనియాలో ఓడిపోయినా కంపల్సరీగా మళ్ళీ జాన్ సీనా 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ అవ్వాల్సిందే. దీన్ని ఎవరు ఆపలేరు. సో, మాక్సిమం ఈ సంవత్సరంలో కంపల్సరీగా మన జాన్ సీనా ఆ రికార్డ్‌ని బ్రేక్ చేసేస్తాడు. ఒక రికార్డ్‌ని సెట్ చేస్తాడనమాట. అండ్ ఇప్పుడు మేబీ రెసల్‌మేనియా 41లో జాన్ సీనా కోడీ రోడ్స్ చేతుల్లో ఎందుకు ఓడిపోతాడో, సో, మాక్సిమం అయితే ఓడిపోడు. దానికొక ప్రాపర్ రీజన్ అంటే ఒకవేళ ఈ విధంగా చేపిస్తే, సో, దానికి ప్రాపర్ రీజన్ గురించి మాట్లాడితే, ఇప్పుడు ఆల్రెడీ మన కోడీ రోడ్స్ తన సోల్‌ని అమ్ముకోలేదు. ఫ్యాన్స్ తరపున ఉన్నాడు. సో, ఇప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూఈ ఏమో కోడీ రోడ్స్‌ని ఒక బిగ్గెస్ట్ సూపర్ స్టార్‌గా మార్చాలనుకుంటుంది. సో, ఇంతకుముందుకు ఒక బిగ్గెస్ట్ బేబీ ఫేస్ సూపర్ స్టార్‌గా ఉన్న సూపర్ స్టార్‌ని కోడీ రోడ్స్ ఓడిస్తేనే సో, మళ్ళీ కోడీ రోడ్స్ అతనికంటే బిగ్గెస్ట్ బేబీ ఫేస్ సూపర్ స్టార్‌గా మారతాడు. సో, ఈ రీజన్ తోటి మన జాన్ సీనా రెసల్‌మేనియా 41లో కోడీ రోడ్స్ చేతుల్లో ఓడిపోతాడని ఇలాంటి కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయన్నమాట. సో, ఇందులో ఎంతవరకు నిజం ఉందనేది క్లారిటీగా తెలీదు. బట్ ఇప్పుడే మన జాన్ సీనా హీల్ టర్న్ చేసిండు. ఇలాంటి టైంలో మళ్ళీ జాన్ సీనా ఓడిపోతే అదెక్కడో కరెక్ట్ ఉండకపోవచ్చు. ఇంతకుముందు చాలా సార్లు ఓడిపోయిండు. సో, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు జాన్ సీనా విన్ అయితేనే మంచిగుంటదని నాకు గూడా అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు జాన్ సీనా టైటిల్ విన్ అవుతే సో, ఒక ఛాంపియన్‌షిప్ రన్‌ని చూపించొచ్చు. సో, తను అంటే ఈ సంవత్సరంలో రిటైర్మెంట్ తీసుకుంటాడు. ఈ సంవత్సరం ఎండ్ వరకు మన జాన్ సీనా ఫైట్ చేస్తాడు. కొంచెం ఎర్లీగా మన జాన్ సీనా ఛాంపియన్‌షిప్‌ని విన్ అవుతే సో, మన జాన్ సీనా ఛాంపియన్‌షిప్ రన్‌ని చూడడానికి దొరుకుతది. సో, మన జాన్ సీనా ఛాంపియన్‌షిప్ మ్యాచెస్‌ని చూడడానికి దొరుకుతది. సో, తను టైటిల్‌ని డిఫెండ్ చేసుకోగలుగుతాడు. సో, అంటే లాస్ట్ టైమ్‌లో ఇక రిటైర్మెంట్ అంటే ఈ సంవత్సరం ఎండింగ్ టైమ్‌లో మేబీ ఆ ఛాంపియన్‌షిప్‌ని లాస్ అయితే మంచిగుంటది. సో, ఈ విధంగా జరిగితే మంచిగుంటది. బట్ ఇప్పుడు రెసల్‌మేనియా 41లో గెలవరు అన్న ఒక రూమర్ అయితే వస్తుంది. సో, ఎంతవరకు నిజమవుతదనేది చూడాలి. సో, మరి మీరేమంటారు? సో, జాన్ సీనా ఛాంపియన్‌షిప్‌ని విన్ అయితే మంచిగుంటదా? లేదంటే కొంతసేపు అంటే కొంచెం టైం తర్వాత విన్ అయితే మంచిగుంటదా? సో, దీనిపైన మీరేమంటారో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. సో, మీరు నన్నడిగితే సో, మన జాన్ సీనా ఛాంపియన్‌షిప్‌ని విన్ అవ్వడమే కరెక్ట్. సో, ఇప్పుడు హీల్ టర్న్ చేసిండు. అది మామూలు క్యారెక్టర్ కాదు. పవర్‌ఫుల్ క్యారెక్టర్. సో, అందుకనే జాన్ సీనా 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ అవ్వడమే కరెక్ట్ అన్నమాట ఈ రెసల్‌మేనియా 41లో. అండ్ అంటే ఇప్పుడు మన జాన్ సీనా హీల్ టర్న్ అవ్వడంతో ఒక సూపర్ స్టార్ చాలా అంటే చాలా నారాజు అయిపోయినాడు. సో, చాలా అంటే చాలా డల్ అయిపోయినాడన్నమాట. సో, ఆ సూపర్ స్టారు అసలు జాన్ సీనా హీల్ టర్న్ చేయలేదని ఇంకా నమ్ముతున్నాడు. ఆ సూపర్ స్టార్ ఎవరంటే మన ఆర్-రోత్. సో, మన ఆర్-రోత్ జాన్ సీనాకి బిగ్గెస్ట్ ఫ్యాన్, చైల్డ్‌హుడ్ ఫ్యాన్. సో, మన జాన్ సీనా మూవ్‌నే ఇన్ రింగ్ యాక్షన్‌లో వాడతాడన్నమాట మన ఆర్-రోత్. అలాంటిది ఇప్పుడు జాన్ సీనా హీల్ టర్న్ చేయడంతో ఆర్-రోత్ చాలా చాలా డిసప్పాయింట్ అయినాడన్నమాట. సో, జాన్ సీనా ఇలా ఎందుకు చేసిండు? అసలు నిజంగా జాన్ సీనా ఇలా చేయలేదు. సో, నాకు తెలిసిన జాన్ సీనా ఇది కాదు. ఇదంతా ఏఐ జనరేటెడ్ అని మన ఆర్-రోత్ అయితే ఇంతవరకు నమ్ముతున్నాడన్నమాట. సో, మీరే ఒకసారి స్క్రీన్ మీద చూడండి. సో, మన ట్విట్టర్‌ని మొత్తం బ్లాక్ చేసేసినాడు మన ఆర్-రోత్ అండ్ వై జాన్ అని మెన్షన్ చేసినాడన్నమాట. సో, మన ఆర్-రోత్ అయితే చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయినాడు మన జాన్ సీనా హీల్ టర్న్ అవ్వడంతో. అండ్ ఫ్యాన్స్‌లో కూడా కొంతమందికి నచ్చలేదు. ఎందుకంటే సో, దానికి రీజన్ ఇంతకు ముందుకే చెప్పినాను. బట్ నేను చెప్పేది ఏంటంటే సో, ఫైనల్‌గా మన జాన్ సీనా హీల్ టర్న్ చేసినాడు.
సో ఈ మూవ్‌మెంట్‌ని ఎంజాయ్ చేద్దాం. సో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవ్‌మెంట్. సో ఈ మూవ్‌మెంట్‌ని ఎంజాయ్ చేద్దాం. మన జాన్సన్ ఫైనల్ రన్. సో అది హీల్ అయినా, బేబీ ఫేస్ అయినా సో ఈ సంవత్సరం తర్వాత మళ్ళీ జాన్సన్ ఇన్ రింగ్ యాక్షన్‌లో మాక్సిమం కనిపించడు. సో అందుకనే మనం జాన్సన్ ఫైనల్ రన్‌ని ఎంజాయ్ చేద్దాం. యాస్ ఎ హీల్ అయినా సరే, బేబీ ఫేస్ అయినా సరే. అండ్ మన జాన్సన్ హీల్ టర్న్ అయినందుకు చాలామంది ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే రెసల్‌మేనియా 41లో మనకి మేబీ జాన్సన్ వర్సెస్ లోగన్ పాల్ మ్యాచ్ జరుగుతుందన్న రూమర్స్ అయితే ఉండే. బట్ ఆ మ్యాచ్‌లో చాలామంది ఫ్యాన్స్ ఇంట్రెస్టెడ్ అయితే లేరు. సో ఫైనల్‌గా జాన్సన్ హీల్ టర్న్ అవ్వడంతో ఎలిమినేషన్ ఛాంబర్‌ని విన్ అయినారు. అండ్ ఇక్కడ మన జాన్సన్ డైరెక్ట్‌గా మెయిన్ ఈవెంట్‌లో హీల్ టర్న్ చేసేసినారు. సో అంటే ముందే ప్లాన్స్‌లో ఉంటది. జాన్సన్ హీల్ టర్న్ అవుతున్నారు కాబట్టే ఎలిమినేషన్ ఛాంబర్‌ని విన్ అయినారు. సో అంటే కోడీ రోడ్స్ పైన టర్న్ అయినారు. సో ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం జరిగింది. ఒకవేళ హీల్ టర్నే కాకపోయుంటే మన జాన్సన్ మేబీ ఎలిమినేషన్ ఛాంబర్‌ని విన్ అయ్యేవాడు కాదు కావచ్చు. సో ఇలా కూడా అనుకోవచ్చు కదా! సో ఇప్పుడు చాలామంది ఫ్యాన్స్ అయితే హ్యాపీగా ఉన్నారనమాట. లోగన్ పాల్‌తో మనం జాన్సన్ ఫైట్ చేయట్లేదు కాబట్టి రెసల్‌మేనియా 41లో. అండ్ మన జాన్సన్ హీల్ టర్న్ చేసిన వీడియోని మన డబ్ల్యూడబ్ల్యూఈ ఆల్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో అప్‌లోడ్ చేసింది. ఆ వీడియోకి చాలా ఎక్కువ వ్యూస్ అయితే వచ్చినాయి. 10,00,00,000 వ్యూస్ అయితే వచ్చినాయన్నమాట. ఓన్లీ 12 గంటల్లోనే. సో 12 గంటల్లోనే 10,00,00,000 వ్యూస్ అయితే వచ్చినాయి. మన జాన్సన్ హీల్ టర్న్ చేసిన వీడియోకి. అండ్ నెక్స్ట్ మన డ్రూ మ్యాకింటైర్ అయితే జాన్సన్‌ని స్టిల్ ట్రోల్ చేస్తున్నాడన్నమాట. సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నాడు. సో జాన్సన్ మంచివాడు కాదు, హిపోక్రైట్ అని మన జాన్సన్‌ని ట్రోల్ చేస్తున్నాడు. సో ఇప్పుడు ఫేవర్‌ని యూజ్ చేసుకున్నాడు. అంటే ఇప్పుడు జాన్సన్ రాక్‌తో కలిసినాడు కదా! సో ఇది జాన్సన్ అసలు క్యారెక్టర్ అన్నట్టుగా మన డ్రూ మ్యాకింటైర్ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారన్నమాట. అండ్ మన డ్రూ మ్యాకింటైర్ పైన ఒక షాకింగ్ అప్డేట్ అయితే వస్తుంది. అదేంటంటే మనకిప్పుడు మేబీ ఎలిమినేషన్ ఛాంబర్‌లో డ్రూ మ్యాకింటైర్ విన్ అయినా అవ్వచ్చన్నట్టుగా టాక్ అయితే ఉండింది. అంటే బెట్టింగ్ ఓడ్స్‌లో సెకండ్ ప్లేస్‌కొచ్చేసినాడు. లాస్ట్ మూమెంట్‌లో బెట్టింగ్ ఓడ్స్‌లో సెకండ్ ప్లేస్‌లోకొచ్చేసినాడు మన డ్రూ మ్యాకింటైర్. బట్ వాస్తవానికి మన డబ్ల్యూడబ్ల్యూఈ డ్రూ మ్యాకింటైర్‌ని అసలు ఎలిమినేషన్ ఛాంబర్‌ని విన్ చేపిద్దామన్న ఇంటెన్షన్సే లేవంట. సో యాక్చువల్‌గా ప్లాన్సే లేవంట మన డ్రూ మ్యాకింటైర్ ఎలిమినేషన్ ఛాంబర్ విన్ అయ్యేటందుకు. సో మన డ్రూ మ్యాకింటైర్‌ని డేమియన్ ప్రీస్ట్ ఎలిమినేట్ చేసేసినాడు. సో మేబీ ఇప్పుడు ఎలిమినేషన్ ఛాంబర్ తర్వాత మన డ్రూ మ్యాకింటైర్ చాలా కోపం చూపించినారు. సో ఈ రెసల్‌మేనియా 41లో డ్రూ వర్సెస్ డేమియన్ మధ్య మ్యాచ్ జరిగే ఛాన్స్ ఏదో ఉందన్నమాట. సో ఈ విధంగా వెళ్ళొచ్చు. అండ్ దీని గురించి ఇంతకుముందే అప్డేట్స్ వచ్చినాయి. సో ఈ రెసల్‌మేనియా 41లో డ్రూ వర్సెస్ డేమియన్ మధ్య మ్యాచ్ జరగచ్చన్న టాక్ అయితే వినిపించింది. సో ఇప్పుడు అదే జరగచ్చన్నమాట ఈ రెసల్‌మేనియా 41లో. సో నెక్స్ట్ స్మాక్‌డౌన్‌లో మన డ్రూ మ్యాకింటైర్ రియాక్షన్ ఏ విధంగా ఉంటదో. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రేపు జరిగే రా ప్రివ్యూ గురించి. రేపటి రా కోసం 3 ఛాంపియన్‌షిప్ మ్యాచెస్ అయితే అఫీషియల్‌గా కన్ఫర్మ్ ఉన్నాయి. వార్ రైడర్స్ వర్సెస్ మన క్రీడ్ బ్రదర్స్ మధ్య వరల్డ్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ అయితే చూడడానికి దొరుకుతది రేపటి రాలో. అండ్ అలాగే లైరా వాల్కేరియా వర్సెస్ ఐవీ నైల్ మధ్య ఉమెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ కూడా అఫీషియల్‌గా కన్ఫర్మ్ ఉంది. ఈ మ్యాచ్ కూడా రేపటి రాలో చూడడానికి దొరుకుతది. అండ్ అలాగే మన రియా రిప్లీ వర్సెస్ మన ఇయో స్కై మధ్య ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ చూడడానికి దొరుకుతది. ఈ మ్యాచ్ కూడా అఫీషియల్‌గా కన్ఫర్మ్ ఉంది. సో ఈ మ్యాచ్‌లో ఎవరైతే విన్ అవుతారో సో వాళ్ళతో బియాంకా బెలర్ రెసల్‌మేనియా 41లో ఫైట్ చేస్తదన్నమాట. సో మేబీ ఈ మ్యాచ్‌లో ఏదైనా గడిబిడి జరిగి అంటే రిజల్ట్ అనేది కరెక్ట్‌గా రాక మేబీ వీళ్ళ మధ్య ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ రెసల్‌మేనియా 41లో జరుగుతుందన్న చిన్న రూమర్ అయితే వినిపిస్తుంది. సో ఇది తెలియాలంటే మనం రేపటి రా దాకానైతే వెయిట్ చేయాల్సిందే. అండ్ అంతే కాకుండా రేపటి రాలో మన సీఎం పంక్, సెత్ రాలిన్స్ ఇద్దరు వస్తున్నారన్నమాట. ఇద్దరు అఫీషియల్‌గా రేపటి రా కోసం కన్ఫర్మ్ ఉన్నారు. సో చూడాలి మరి వీళ్ళ మధ్య ఏమైనా బ్రాల్స్ జరుగుతదా? సెగ్మెంట్ జరుగుతదా? ఫేస్ టు ఫేస్ వస్తారా? సో కన్ఫర్మ్‌గా సీఎం పంక్ అయితే సెత్ రాలిన్స్ పైన కోపంగా ఉంటారు. ఎందుకంటే కాస్ట్ చేసిండు కాబట్టి సో ఆ కోపం అనేది మన సీఎం పంక్‌కి సెత్ రాలిన్స్ పైన ఉంటది. సో మేబీ వీళ్ళ మధ్య చిన్న బ్రాల్ లాంటిది జరగచ్చన్నమాట రేపటి రాలో. సో ఫైనల్లీ వీళ్ళిద్దరైతే రేపటి రా కోసం అఫీషియల్‌గా కన్ఫర్మ్ ఉన్నారు. సో ఇవి రేపటి రా కోసం అఫీషియల్‌గా కన్ఫర్మ్ ఉన్న మ్యాచెస్. అండ్ నెక్స్ట్ జాన్సన్ వస్తారంటే సో మన జాన్సన్ అయితే అఫీషియల్‌గా అడ్వర్టైజ్ అయితే లేరు. సో మనకి డైరెక్ట్‌గా మన జాన్సన్ మార్చ్ 17థ్ కోసం అడ్వర్టైజ్ ఉన్నారనమాట. మార్చ్ 17థ్‌న జరిగే రా కోసం అడ్వర్టైజ్ ఉన్నారు. అండ్ దాని తర్వాత కంటిన్యూగా మన జాన్సన్ వస్తారనమాట. సో మేబీ చెప్పలేం. దానికన్నా ముందే మన జాన్సన్ వచ్చి ఫ్యాన్స్ అందరికీ సర్ప్రైజ్ ఇచ్చినా ఇవ్వచ్చు. బట్ తక్కువ ఛాన్సెస్ అని చెప్పాలి. ఎందుకంటే మన జాన్సన్ మూవీ షూటింగ్‌లో వెళ్తున్నారని రాకు చెప్పినారు. సో మేబీ అందుకనే జాన్సన్ నెక్స్ట్ రాలో కనిపించకపోవచ్చు. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం ట్రావిస్ స్కాట్ గురించి. సో ట్రావిస్ స్కాట్ అయితే నిన్న బ్రాల్లో అంటే ఇన్వాల్వ్ అయినారు. మన కోడీ రోడ్స్ చెంప పైన కొట్టినారు. సో డ్రాగ్ చేసేసినారు మన కోడీ రోడ్స్‌ని. సో బ్రాల్‌లోనైతే ఇన్వాల్వ్ అయినారు. అండ్ మన ట్రావిస్ స్కాట్ ముందు కూడా ఇలాంటి బ్రాల్స్‌లో డబ్ల్యూడబ్ల్యూలో స్టోరీ లైన్‌లో ఇన్వాల్వ్ అవుతారంట. సో తను ట్రైనింగ్ కూడా చేస్తున్నారన్నట్టుగా అప్డేట్ అయితే వస్తుంది. సో కంపల్సరీగా ముందు ట్రావిస్ స్కాట్ ఇలాంటి మ్యాచెస్‌లోనైతే
కన్ఫర్మ్‌గా ఇన్వాల్వ్ అవుతారని మనం అర్థం చేసుకోవచ్చు. సో, ట్రైనింగ్ చేస్తున్నారంటే ఇక దాని అర్థం అదే గదా! సో, ఎందుకు ట్రైనింగ్ చేస్తాడు? రెజ్లింగ్ కోసం ట్రైనింగ్ చేస్తున్నాడంటే సో, తను కంపల్సరీగా బ్రాల్స్‌లో మేబీ మ్యాచ్‌లో గూడా ఫైట్ చేసినా చేయొచ్చనమాట. సో, ఇలాంటి రూమర్స్ గూడా ఉన్నాయి. సో, చూద్దాం అది ముందు ముందు తెలుస్తది. సో, కొంచెం టైం గడిస్తే దీనిపైన ఒక క్లారిటీ అయితే వస్తది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన రైబ్యాక్ గురించి. సో, రైబ్యాక్ జాన్సనా గురించి మాట్లాడినారనమాట. జాన్సనా హీల్ టర్న్ చేస్తదని తను ఎప్పుడో చెప్పిండని మన రైబ్యాక్ చెప్తున్నాడు సోషల్ మీడియాలో. సో, నాకు తెలుసు జాన్సనా హీల్ టర్న్ చేస్తారని మీ అందరికి ముందే వార్నింగ్ ఇచ్చేసినానని మన రైబ్యాక్ అంటున్నారనమాట. సో, అంటే రైబ్యాక్‌కి ఎలా తెలిసుంటది మరి జాన్సనా ముందే హీల్ టర్న్ చేస్తారని? సో, రైబాక్ అయితే ఈ విధంగా అంటున్నారనమాట. సో, దీనిపైన మీరేమంటారు మరి? అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన జాన్సన్ ఫ్యాన్స్ గురించి. సో, ఇప్పుడు మన జాన్సన్‌కైతే చాలామంది చిన్న పిల్లలు ఫ్యాన్స్ ఉంటారనమాట. సో, చిన్న పిల్లలైతే చాలామంది ఉంటారు మన జాన్సన్‌కి యాస్ ఎ ఫ్యాన్స్‌గా. సో, వాళ్ళైతే చాలా ఏడుస్తున్నారనమాట జాన్సన్ హీల్ టర్న్ చేసినందుకు. సో, ఆ వీడియోస్ వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోస్ అయితే నేను ఇక్కడ ప్లే చేయలేను. ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి. మీరు కావాలంటే ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో చేయండి. సో, నేను స్టోరీలో మెన్షన్ చేస్తాను. సో, మన జాన్ సీనా హీల్ టర్న్ చేసినప్పుడు చిన్న పిల్లలైతే ఆల్మోస్ట్ ఏడ్చేసినారు. సో, ఆ వీడియోస్ తెగ వైరల్ అయిపోతున్నాయి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన కోడి బ్యాకప్ గురించి. సో, చాలా రూమర్స్ అయితే పెరిగిపోతున్నాయి. మన కోడి రోడ్స్‌కి రోమన్ రీన్స్ హెల్ప్ చేస్తారని. సో, చాలా రూమర్స్ వస్తున్నాయన్నమాట. రోమన్ రీన్స్ మేబీ కోడి రోడ్స్‌కి హెల్ప్ చేసినా చేయొచ్చు. ఎందుకంటే అక్కడ ఉంది రాక్ కాబట్టి రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్‌ని ఈ విధంగా లీడ్ చేయొచ్చు అన్నట్టుగా రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. బట్ ఏది క్లారిటీ అయితే లేదు. నిజంగానే రోమన్ రీన్స్ కోడి రోడ్స్‌కి హెల్ప్ చేస్తారా అని. సో, ఏది క్లారిటీ లేదనమాట. సో, మనం కొంచెం వెయిట్ చేయాల్సిందే. వన్స్ రోమన్ రీన్స్ రిటర్న్ చేసిన తర్వాత మరి రోమన్ రీన్స్ స్టోరీ లైన్ ఎటువైపు వెళ్తది? సెత్ రాలిన్స్‌తో రివెంజ్ తీసుకుంటారా? సో, కోడి రోడ్స్‌కి హెల్ప్ చేస్తారా? ఇంతకుముందు మన కోడి రోడ్స్ ఒక టైప్‌లో రోమన్ రీన్స్‌కి హెల్ప్ చేసిండు బ్లడ్ లైన్ బిజినెస్‌లో. సో, దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి రోమన్ రీన్స్ మళ్ళొకసారి కోడి రోడ్స్‌కి హెల్ప్ చేస్తారా అనేది చూడాలి. సో, ఏదైనా సరే మనకి రోమన్ రీన్స్ రిటర్న్ చేసిన తర్వాతనే కన్ఫర్మ్ అవుతది. అండ్ ఇంతకుముందు మనకి టీజర్స్ జరిగినాయి. సో, మన అంటే రాయల్ రంబుల్ టైమ్‌లో మన రోమన్ రీన్స్ బ్యాక్ స్టేజ్‌లో నడుచుకుంటూ వస్తున్నప్పుడు అక్కడ రాక్ ఫోటో ఉందన్నమాట. సో, ఇంతకుముందే మన రాక్ క్లియర్‌గా చెప్పినారు. ఏది నార్మల్‌గా జరగదు. ఒక టీజ్ జరిగిందంటే కన్ఫర్మ్‌గా దాని వెనకాల ఒక పెద్ద అద్దం ఉంటదని మన రాకు చెప్పిండు. సో, ఇప్పుడు అక్కడ టీజ్ అయితే జరిగింది. రాక్ అండ్ రోమన్ రీన్స్ మధ్య ఏదో చిన్నది జరుగుతదని. సో, ఇప్పుడు కన్ఫర్మ్‌గా మేబీ కోడీ రోడ్స్‌కి హెల్ప్ చేస్తారు. సో, ఆ టీజ్ ఎందుకు చేసినారని ఈ టైప్‌లో అంటున్నారన్నమాట. అండ్ మన రాకు 2 ఫింగర్సే బ్లేమ్ చేసిండు. అంటే నిన్న ఎలిమినేషన్ చాంబర్‌లో 2 ఫింగర్సే మెన్షన్ చేసిండు. ఆ ఇంకొక ఫింగర్ మన రోమన్ రీన్సే అని చాలామంది అయితే అంటున్నారు. సో, మరి దీనిపైన మీరేమంటారు? నిజంగానే రోమన్ రీన్స్ కోడీ రోడ్స్‌కి హెల్ప్ చేస్తే ఏ విధంగా ఉంటదో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి.